ఇప్పటి వరకు మనకు 7 అధ్యాయాలు అయినాయి. అయితే మనం చేసేది ఇది సందేహం అండి. ఇందులో 700 శ్లోకాలు 3 గ్రంథాలు అనేవి ఉన్నాయి. ఇందులో 1వ అధ్యాయం నుంచి 10 అధ్యాయాల వరకు అమ్మవారు విభాగ గురించి వర్ణన ఉంది. 1వ అధ్యాయము మహాకాళి చరిత్రము. అమ్మవారు మహాకాళి రూపంలో మధుకైకవల్లి వ్రతం చేసిన వర్ణన అనేది అందులో ఉందన్నట్టు. మరికనుడు ఎక్కడి నుంచి ఆవిర్భం అయ్యారంటే విష్ణు కర్మముల భూతో అందం బ్రహ్మాండములు విష్ణువుల చదువులు మహిళ నుంచి ఉద్భవమైన ఇతర రాక్షసులు మధుకైటములు అన్నట్టు. మధుకైటములు అయితే వాళ్ళతో యుద్ధం అవ్వాలంటే అమ్మవారు ఎన్ని సంవత్సరాలు చేస్తుందంటే పంచదశసహస్రాన్ని కాదు గ్రహణమో విభు 5,000 సంవత్సరాల వాళ్ళతో అమ్మవారు యుద్ధం చేసి వ్రతం చేసేస్తుంది అన్నట్టు. ఎవరికి మధుకైటములకి. అందువల్ల 2వ వర్ణాలు 3 అధ్యాయాలు మహాలక్ష్మికి సంబంధించిన చిత్రం అన్నట్టు. ఇది 2వ అధ్యాయంలో ఇక ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రాక్షసులు ఏంటంటే దేవతల వరాలు పొందేసి దేవతలకి ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు అంటే రాక్షసులో ఒక మహిషాసురుడు అనే రాక్షసుడు ఉంది. మహిషాసురుడు అయితే అతనికంటే బ్రహ్మదేవుడిగా బ్రహ్మదేవి 14 లోకాలను సాధన చేస్తుంటాడు. ఎన్ని లోకాలు ఉంటాయి మనకు తెలుసా? 3 లోకాలే అనుకుంటాం మనం. 14 లోకాలు ఉన్నాయి. ఇలాంటి 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాలకి తన సాధన ఏం చేస్తుంటాడు? ఎవరు? మహిషాసురుడు అంటే దేవుని దగ్గర బ్రహ్మదేవి వరం చేసుకున్నప్పుడు ఏమంటాడంటే నాకు ఎవరెవరు చెప్పగలుగుతారు అనేసి అందులో ఆయన వరం వేసి పొందుతారు అన్నట్టు. ఎలాంటి వరం అంటే ప్రాణి సంపలేడు. మనుష్యులు అంటే మేక పురుషుడు నాకు సంపలేడు అనేసి ఇలా వరం అనేది తీసుకుంటాడు అన్నట్టు. అది తీసుకున్నప్పుడు మరి ఆడవాళ్ళు మాత్రం నాకు సంపలేడు అనేసి దానికి ఏ వరం అనేది తీసుకోవడం అన్నట్టు. అంటే ఆడవాళ్ళు ఏమైనా తెలియదు అనేసి. అప్పుడు 2, 3, 4, 3 అధ్యాయాలలో అందరు దేవతలు కలిసి లక్ష్మీ అమ్మవారికి స్నానం చేస్తారు. లక్ష్మీ అమ్మవారికి స్నానం చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి యుద్ధానికి పంపిస్తారు అన్నట్టు. అయితే లక్ష్మీ అమ్మవారికి ఆయుధాలు ఉంటాయా? ఆయుధాలు ఉన్నాయా? శస్త్రం కానీ లేదా బాణం కానీ కత్తి కానీ అలాంటి ఆయుధాలు ఉన్నాయా? లేవు. అయితే 2వ అధ్యాయంలో అందరు దేవతలు కలిసి అమ్మవారికి తన ఆయుధాలకి ఒక అంశం అనేది ఇస్తారు అన్నట్టు. శివుడు తన కృష్ణుడికి ఒక అంశం ఇస్తాడు. విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఇస్తాడు. యమదేవుడు తన భాషం ఇస్తాడు. బ్రహ్మదేవుడు తన కరుణను ఇస్తాడు. ప్రజాపతి అక్షమాల అనేది ఇస్తాడు. ఇలా అందరూ దేవతలు కలిసి లక్ష్మీవారికి తన ఆయుధాలు ఇచ్చేసి యుద్ధానికి పంపిస్తారు. ఇంకా 2వ అధ్యాయంలో అమ్మవారు ఆయుధాలు తీసుకొని లక్ష్మీ అమ్మవారు అష్టమాత్రకాలు తీసుకొని అష్టమహాలక్ష్మి 8 లక్ష్మీ అమ్మవారి రూపాలు తీసుకొని మహిషాసురుని యొక్క సైన్య వధం చేసేస్తుంది 2వ అధ్యాయంలో. దాని తర్వాత మిగిలింది ఎవరు? మహిషాసురుడు. 3వ అధ్యాయంలో అమ్మవారి యుద్ధాలు చేసి అలసిపోతుంది అనేసి పక్కన కూర్చొని సురాపానం తాగకూడదు అన్నారు. అందులోని దీన్ని తాగినట్టు. 3వ అధ్యాయంలో అందులో మనం పేరు వేసాం. అయితే ఆ పేరు యొక్క శ్లోకం ఉంటుంది. పేరు వేసినప్పుడు శ్లోకం ఉంది. గర్జ గర్జముగా ద్వయాప త్రివామ్యం నయాతే హరే దేవ ప్రతిష్టం వ్యాసదేవతాః అనే శ్లోకం ఉన్నది. ఆ అర్థం ఏంటంటే అయితే అమ్మవారు ఒక 5 నిమిషాలు పక్కన కూర్చుంటారు. మహిషాసురుడు అంటే భలే గట్టిగా కొడుతుంటారు అన్నట్టు. ఎక్కడున్నో నువ్వు రాని వదలు చేస్తారు కానీ మహిషాసురుడు గట్టిగా వదులుకుంటాడు. అప్పుడు